హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ లాంగ్ ఫ్రాక్ ని ఓల్డ్ శారీతో స్టిచ్ చేశాను. అంబ్రెల్లా కట్ పెట్టి కింది వైపు ఫ్రిల్స్ లాగా పెట్టి స్టిచ్ చేశానండి. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే చూడండి. ఇంక లేట్ చేయకుండా స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మనము బాడీ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాము. మనకి మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకునేటప్పుడు ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ ని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా మనము లైనింగ్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ కూడా లైనింగ్ ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ కి లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ రివర్స్ చేసుకొని షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలి. చూడండి, షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ పార్ట్ కూడా లైనింగ్ ని జాయింట్ చేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న లైనింగ్ ని కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ మనం లోత్ తీసుకుంటాం కదండి ఫ్రంట్ పార్ట్ లో, అవి రెండు కూడా ఆపోజిట్ గా వచ్చేలాగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ నుంచి హ్యాండ్స్ అనేది లైనింగ్ జాయింట్ చేయాలి. మెయిన్ పీస్ కి ఇలా మిడిల్ నుంచి జాయింట్ చేసుకుంటేనే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్ గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్ గా మిడిల్ నుంచి చుట్టూ కూడా లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది షేపు కరెక్ట్ గా వచ్చేస్తుందండి లైనింగ్ ని బట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కి కింది వైపు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి, 2 హ్యాండ్స్ కూడా ఇదేలాగా మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని ఇలా క్రాస్ గా హ్యాండ్ షేప్ లో మన లూస్ కు తగినట్టు కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కి కింది వైపు ఫ్రిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని బార్డర్ రైట్ సైడ్ అనేది కింది వైపుకి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫ్రిల్స్ కుట్టుకునేటప్పుడు మనకి బార్డర్ పొడవు అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం బాటమ్ పార్ట్ చుట్టూ అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసాం కదా, వెడల్పు అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని బార్డర్ పొడవుకి సరిపోతుందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలండి. మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మనకున్న బాటమ్ పార్ట్ వెడల్పు కన్నా దానికి 3 రెట్లు క్లాత్ అనేది మనకి బార్డర్ క్లాత్ అనేది ఉండాలి. అలా కాకుండా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రిల్స్ అనేది కొంచెం దూరంగా పెట్టి కుట్టుకుంటూ రావాలి. అలా కాకుండా మనము స్టార్టింగ్ లో దగ్గరగా పెట్టేసి చివర్లో దూరంగా పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగుండదు. ఒకసారి మనకి బార్డర్ అనేది క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి ఫ్రిల్స్ అనేది యాడ్ చేసి కుట్టుకుంటూ రావాలి. చూడండి, నాకు ఇక్కడ బార్డర్ క్లాత్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి నేను ఇలా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టి కుట్టుకుంటూ వస్తున్నాను. కొంచెం గ్యాప్ వదిలేసి దూరంగా పెట్టి కుట్టానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ బార్డర్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ ఆ కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి కింది వైపు ఫ్రిల్స్ అనేటివి నిలబడినట్లు వస్తాయండి.
ఇలా చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ బాటమ్ పార్ట్ కూడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. లైనింగ్ అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని మనకి లైనింగ్ కింది వైపు అతుకు అనేది పడుతుంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఖర్చు కోసం వదిలాం కదా, అదే మార్జిన్తో ఇలా అతుకు అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్కి కింది వైపు ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని సన్నగా కుట్టుకుంటూ రావాలండి. కింది వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క రవగా పట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి, లేకపోతే మనకి ఆ ఫోల్డింగ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని మనం కింది వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనం ఒక సైడ్ పార్ట్కి ఎటు సైడ్ అయితే మనం జాయింట్ చేసామో రెండో సైడ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్గా పెట్టి మనము జాయింట్ అనేది చేయాలి. చూడండి, ఫస్ట్ కుట్టిందేమో ఇటు సైడ్ పెట్టి జాయింట్ చేశాను కదా, దీనికేమో ఇలా సన్నగా ఉన్న వైపు జాయింట్ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనము బాటమ్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ రైట్ సైడ్ అనేది కింది వైపుకి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని మనం టక్స్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో అవి రెండు సమానంగా పెట్టుకొని మిడిల్ దగ్గర నుంచి మనము జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా అటు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కూడా సేమ్ అదేలాగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. దీన్ని కూడా సేమ్ అదేలాగా మిడిల్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. అలా కాకుండా మనం సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి పీస్ అనేది కూడా సాగిపోతుందండి అలా జాయింట్ చేసుకోవడం వల్ల. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదేలాగా రెండు సైడ్ పార్ట్లకు కూడా మనం బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్గా పెట్టుకొని షోల్డర్స్ అనేది 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు మనం కరెక్ట్గా రఫ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని ఈ షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది పైన వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ని కానీ బాడీ క్లాత్ని కానీ ఎక్కడ కూడా సాగదీయకుండా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం మనం వదిలిన మార్జిన్ ఎంతైతే వదులుతామో అంతే వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఒక దగ్గర లోపలికి ఒక దగ్గర బయటికి అలా కుట్టుకోకుండా 1/2 ఇంచ్ మార్జిన్తోనే కుట్టు అనేది ఉండేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ కుట్టు పైన డబుల్ స్టిచ్ వేసుకుంటూ ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ని బాడీ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా జాయింట్ అనేది వేసుకుంటూ రావాలి. మనము బాడీ పార్ట్కి 2 ఇంచ్ అయితే వదిలాం కదా ఖర్చు కోసం, అదే 2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది చంక దగ్గర నుంచి నడుం వరకు ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ లైనింగ్ మెయిన్ పీసులు రెండు లైనింగ్లో 4ని కలిపి ఒక 5 ఇంచ్ 6 ఇంచెస్ వరకు అదే 2 ఇంచ్ మార్జిన్తో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత లైనింగ్ని ఇలా పక్కకు తీసేసి ఓన్లీ మెయిన్ పీసులు రెండింటినే ఇలా సమానంగా పట్టుకొని మెయిన్ పీసుల పైనే స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి రెడీమేడ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకున్నంత ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూడండి, ఇలా స్ట్రైట్గా కింది వైపు వరకు కూడా నీట్గా జాయింట్ చేసుకొని లాస్ట్లో నీట్గా రఫ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే
ఉన్నట్లయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచు మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చి లైనింగ్ని కాకుండా మనం మెయిన్ పీస్ పైన కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పైన ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఎప్పటికీ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ కుట్టు పక్కనే మూడో కుట్టు అనేది ఇలా 1/2 ఇంచు మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని లోపలికి పెట్టేయాలి. ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసాం కాబట్టి మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసి లైనింగ్ రెండింటిని కూడా ఇలా సమానంగా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్నట్లయితే మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో ఫుల్ క్లియర్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి. ఈ లాంగ్ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏదైనా డౌట్ అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.